వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు. అమ్మ దయచేసి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి నాడు ధర్నా లేదమ్మా. ఎవరైనా ధర్నా చేస్తారమ్మా? ఆమె చేసిన సంస్కరణల గురించి స్మరించుకోవాలి. ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం నువ్వు ధర్నా చేస్తున్నావు. సిగ్గుండాలా? అయితే నిన్న చేయనుండే, అయితే రేపు చేయి, ఇంకెప్పుడైనా చేయి. కానీ ఈరోజు జయంతి కార్యక్రమాలు చేసి వాళ్ళు చేసిన ఆ వాళ్ళిద్దరు భార్యాభర్తలు చేసిన సేవలను గుర్తించుకుంటానికి కోసం ఏదైతుందో స్మరించుకుంటానికి జయంతి కార్యక్రమాలు చేయాలి తప్పితే ధర్నా చేయడం ఏదైతుందో ఇది అవివేకము. పోటీ నడుస్తుందమ్మా. జాతకం ఏదైతుందో నాకు తెలిసిన ప్రకారం నీకు ఒక జాతకుడు దొరికింది లేటెస్ట్గా జైలుకి వెళ్ళి వచ్చినాక. నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పిండట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయింది, చంద్రబాబు గారు అయింది, తర్వాత ఇంకోరో జైలుకు పోయి అయింది కదా మన ముఖ్యమంత్రి మూడో అయిన ఎవరు జగన్ మన రేవంత్ రెడ్డి గారు. నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అని అన్నకు పోటీగా మొన్న అసెంబ్లీలో బావా బొమ్మర్దులు. ఈరోజు ఏ ఒక్క బీసీ నాయకుడు లేడండి. అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా. మీరైతే ఫ్లోర్ లీడర్ కాదు కదా. ఫ్లోర్ లీడర్ వాళ్ళు కేసీఆర్ గారు రాలి. బలహీన వర్గాలకి ఇవ్వు. యాదవ్ గారు ఉన్నారు, కౌన్సిల్లో మధుసూనాచారి ఉన్నాడు, ఏక్ బీసీలు మన తర్వాత ఎస్సీలు ఉన్నారు. వాళ్ళకెందుకు? కౌన్సిల్ ఆమె మాట్లాడుతుంది, ఇక్కడనేమో వాళ్ళ అన్న ఉన్న వాళ్ళ బావ మాట్లాడుతున్నాడు. అంటే మీరేనా? అధికారం ఉన్నప్పుడు మీరే, అధికారం లేనప్పుడు కూడా కనీసం లీడర్షిప్ని ఎలివేట్ చేయవలసిన అవసరం ఉందా లేదా అని మీ ద్వారా నేను కవితమ్మని అడుగుతున్నా. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి స్లోగన్ అక్కడనేమో నిజామాబాద్లో ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి జై జై ఇటువంటి స్లోగన్ ఇవ్వద్దని చెప్పాలి కదా, చెప్పాల. నిన్న నూతన సంవత్సరంలో కేటీఆర్ గారు సమక్షంలో అక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ ఏంటమ్మా? దయచేసి ఏదైతుందో జాతకాలు పక్కకు పెట్టమ్మా. అంత ఆషామాషి కాదు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ముందుంది ముసుర్ల పండుగ. ఈరోజు కేటీఆర్ గారు చెప్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేస్తామని. అయ్యా, నేను అడుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనరల్ ఎన్నికలకు సంబంధం లేదు. జయలలిత గారు స్థానిక సంస్థల ఎన్నికలు కరుణానిధి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బైకాట్ చేసింది. తర్వాత ఒక కరుణానిధి మాత్రమే గెలిచాడు ఎమ్మెల్యేగా. అబ్సల్యూట్ మెజార్టీ వచ్చి విజయకాంత్తో మద్దతుతో విజయకాంత్కు 25 వచ్చినాయి అక్కడ హౌస్లో. జయలలిత గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. అలాగే యూపీలో మాయావతి ములాయం సింగ్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆమె స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ చేయలే. తర్వాత 403 సీట్లో 305 సీట్లు వచ్చి అబ్సల్యూట్ మెజార్టీ వచ్చి 305 సీట్లు వచ్చి అప్పుడు బ్రాహ్మణులకు 40 సీట్లు ఇచ్చింది. 403లో 402 అనుకుంటా, 2-3 425 అక్కడ 22 పోతే 403లో అయింది. అలాగే రామారావు గారు 87లో డైరెక్ట్ జడ్పీ ఎలక్షన్స్ పెట్టాడు. మండలాలు 300 సమితిలను 1096 చేశాడు. సమితిలను మండల బీసీ రిజర్వేషన్ మహిళా ఎస్సీలకు ఎస్టీలకు